అమరావతి మీద వేల కోట్ల రూపాయలు, ఇప్పుడు ఇంకా 1,00,000 కోట్లు అనాలేమో తర్వాత. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా 44,000 ఎకరాలు సేకరిస్తున్నారట. ఇప్పుడున్న 54,000 ఎకరాల కోసమే 70,000 కోట్లు అప్పులు చేస్తామంటున్నారంటే, ఇంకో 44,000 ఎకరాలు సేకరిస్తే దానికోసం ఇంకొక 60,000 కోట్లు వేసుకున్న 1,20,000 1,30,000 కోట్లు అని చెప్పి అనాల్సి ఉంటుందేమో అప్పులు. ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాని మీద పెడుతూ ఉన్నారట. ఆ కాన్సెప్ట్ని కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు కుట్రలు చేస్తున్నట్లట. ఇటువంటి కుట్రలను ఛేదించుకొని అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తాజాగా అమరావతి వాళ్ళతో జరిగినటువంటి మీటింగ్లో, అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మీటింగ్లో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న 54,000 ఎకరాలకు తోడు మరో 45,000 ఎకరాలు సేకరిస్తే అట ఇప్పుడున్న భూములకు మరింత రేట్లు పెరుగుతాయట. ముఖ్యమంత్రి నోటి నుంచి నోరు తెరిస్తే ఇక్కడ ఈ భూమి రేట్ ఎంత, ఆ భూమి రేట్ ఎంత, ఈ భూమి ఎంత పెరగాలి, పెరగాలంటే మనం ఎట్లా ప్రమోట్ చేయాలి, ఈ భూమి రేట్లు పెంచేకి బ్రాండ్ అంబాసిడర్లు పెడదాం, ఈ భూమి ఇది రేటు పెరుగుదాం. ముఖ్యమంత్రి నోటి నుండి ఏం రావాలి? పిల్లలకు చదువేంది, విద్య ఏంది, వైద్యం ఏంది, ఆరోగ్యం ఏంది, అదిగో ఈ ప్రాంతం ఎట్లా, ఆ ప్రాంతం ఎట్లా, ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుదల కావాలి, ఇవి రావాలి. ముఖ్యమంత్రి నోరు చేసి భూమి రేట్ ఎంత, ఆ భూమి రేట్ ఎంత, రేటు పెరగాలంటే ఏం చేయాలి, ఇది పెరగాలంటే ఏం చేయాలి. పోనీ ఇప్పుడు అమరావతి దాని మీద వేల కోట్ల అప్పులు చేయడాన్ని, దాన్ని ఒక 1,00,000 ఎకరాలు చేసి మహానగరం చేయాలన్నదాన్ని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎట్లయితుంది మహానగరం? 1,00,000 ఎకరాలు సేకరిస్తే హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారా? ఎట్లా వస్తారు? పోనీ రాష్ట్రంలో మిగతా వాళ్ళంతా కనుక ఊర్లు ఇల్లు ఇచ్చిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఉండాలా? అట్లా ఉండడానికి కనుక పేదోళ్ళని అక్కడికి రానియడం లేదు కదా. పేదోళ్ళకి అక్కడ కట్టుకోవడానికి ఇల్లుగానే ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా. ఇంతకుముందు జగన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటేనే వీళ్ళు వ్యతిరేకించారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా వీళ్ళకే మద్దతు పలికింది. సరే, మరి ఎవరు ఎక్కడ ఉండాలి? యాడో పెద్దవాళ్ళు ఇళ్ళ పక్కన అంత గుడిసెలో కాసింత ఒక అగిపెట్టేంత రూమ్ అయితే ఆ ఇళ్ళకు మనుషులకు కాపలా కాసుకుంటూ కూర్చొని ఉండాలి. నాకు తెలియదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దీన్ని వ్యతిరేకిస్తే కుట్రదారులు అయిపోతారా? ఎవరి భయం వాళ్ళకు ఉండదా? పైపెచ్చు రాయలసీమ పౌరుడిగా నాలాంటి వాళ్ళ భయం దశాబ్దాలది కదా. నాలాంటి వాళ్ళ భయం దశాబ్దాలది కదా, ఈ రోజుది కాదు కదా. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడే రాయలసీమ వాళ్ళకు భయం ఉండే కదా. ఒక ఒప్పందం రాసుకున్నారు నమ్మకం లేక. అదే కదా, నమ్మకం లేకనే కదా శ్రీబాబు ఒడంబడిక రాసుకున్నది. పోయి అమలు చేశారా? కర్నూలు రాజధానిని 2-3 రోజులు ముచ్చట కాకముందే హైదరాబాద్కు పోయి ఉన్నదంతా హైదరాబాద్లోనే పెట్టి రాత్రికి రాత్రి ఒక టౌన్గా ఒక పెద్ద నగరం కూడా లేకుండా విడిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ అమరావతి అంతా ఇక్కడే పెట్టేద్దాం, రండి అంతా ఇక్కడే పెట్టేద్దాం, అంతా ఇక్కడే పెడదామంటే మా రాయలసీమ పౌరుడిగా మళ్ళీ నెక్స్ట్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత విడిపోయే పరిస్థితి వస్తే అప్పుడు మళ్ళీ రాయలసీమ ప్రజలు 0 నుంచి మొదలెట్టాలా, ఉత్తరాంధ్ర ప్రజలు 0 నుంచి మొదలెట్టాలా? మా భయం అది. భయాన్ని కానీ వ్యక్తపరచొద్దు. అమరావతి కాన్సెప్ట్ని వ్యతిరేకించే వాళ్ళు కుట్రదారులు అంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా కుట్రదారులు అవుతారు? అవునండి, హైదరాబాద్ విడిపోతుందని చెప్పి మీరు ఎవరు అనుకున్నారు? విడిపోయింది 6.5 దశాబ్దం ఎటు కాకుండా పోయి. ఇప్పుడు నెక్స్ట్ ఇది అమరావతి అదే పరిస్థితి అయితే, అదే పరిస్థితి కాదని ఎవరు చెప్పారు? మళ్ళీ మిగతా వాళ్ళు 0 నుంచి మొదలు పెట్టాలా? లేదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తే ఎట్లా చెందుతాయండి? మిగతా దేశంలో ఇంకెవరు అందరూ వచ్చి పెట్టుబడులని అమరావతిలోనే పెడతారా? ఎట్లా పెట్టుబడి ఎట్లా సాధ్యమైతే జనసాంద్రత లేకుండా? వాళ్ళు ఏం చేసినా 1,00,000 ఎకరాలు తీసుకొని 2 లక్షల ఎకరాలు తీసుకొని మొత్తం అంతా ఆ డబ్బులు అక్కడే పెట్టండి. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు చేయండి. ప్రజలకు చెందాల్సిన సంపద, పంచాల్సిన సంపద కానీ తీసుకొచ్చి అక్కడే పెట్టండి అని మద్దతు ఇస్తే, అబ్బా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ, అబ్బా ఈ నగరం లండన్ మించిపోయింది, అబ్బా ఈ బిల్డింగ్ సింగపూర్ మించిపోయింది అని చెప్పి అంటే అప్పుడు దానికి వాళ్ళు ఏమంతా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ పౌరులు అవుతారా? మాది జెన్యూన్ బాధ అండి. ఒక రాయలసీమ పౌరులుగా మాది జెన్యూన్ బాధ అది. ఏం పెద్ద అవగాహన లేని వాళ్ళు కళ్ళు మూసుకొని మద్దతు ఎత్తుకుపోతుంటారు. అటువంటి దేడిది మగ్గాల్లాగా ఉండలేం కదా. చరిత్ర తెలిసిన వాళ్ళం, ఏ పరిస్థితి ఎట్లుంటుంది అవగాహన ఉన్న వాళ్ళం, వ్యతిరేకించకుండా ఎట్లా ఉంటాం? తెలిసిన వాళ్ళం అండి, చదువుకున్నాం, చరిత్ర తెలుసుకున్నాం పెద్దల నుండి. కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది నాకు. తర్వాత భవిష్యత్తు ఎట్లుండేది నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఏం చేయను? కాదుకూడదని చెప్పి దాన్ని అవును అమరావతి రాజధాని అంటే కానివ్వండి, మంచిదే. అక్కడ ఏదో ఉన్నది
కాసింత నిదానంగా అదంతా అభివృద్ధి చెందుతూ పోతుంది. ఉన్నది ఏదో ప్రభుత్వ భవనాలు ఉన్నవి నడిపించేసుకుంటూ ముందుకెళ్ళచ్చు అనుకుంటా. చక్రాలంట, విదేశాల నుంచి వేల కోట్ల అప్పులంట, అంతా దాని చుట్టే. మిగతా వాళ్ళకి భయం ఎందుకేదు? అంతా రాష్ట్రం అంతా అక్కడే పెట్టేసి ఎవరికి చెందకుండా అంతా రెడీ అయిపోయిన తర్వాత 20-30 ఏళ్ళకు పోండి, రాయలసీమ వాళ్ళు రౌడీలు పోండి, లేకుంటే ఉత్తరాంధ్రలో ఇంకోరు పోండి, మాకు కావాలి, మీకేది మేము పెట్టేది. ఇంతకుముందు ఒక ఆయన అనండి, నేను ఆంధ్రప్రదేశ్కి రాయలసీమ అనేది క్యాన్సర్ లాంటిది అని, క్యాన్సర్ గడ్డ లాంటిది అని. అటువంటి బలుపు మాటలు మళ్ళీ వస్తే ఎవరిది క్యాన్సర్ గడ్డ అందరికీ తెలుసులేదు, చెప్పక్కర్లేదు, కానీ చెబుతున్నా. ఇటువంటి వాళ్ళు మళ్ళీ వస్తే మా భయం, వ్యతిరేకిస్తే కుట్టదారులు ఎట్లా అవుతారు?